హలో ఎవ్రీవన్, మన ఛానల్కి మళ్ళీ వెల్కమ్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక న్యూ సైన్స్ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డ్రామా మొదట్లో మనకి కోకోబైనేని చూపిస్తారు. ఆమెకి డెలివరీ అవ్వబోతోంది. అంతేకాదు, ఆమె ఒక లక్కీ స్టార్కి జన్మనివ్వబోతోంది. లక్కీ స్టార్ మనకి చెప్పబడింది. ఆమె దాన్ని బయటికి రానివ్వకుండా లోపలికి నెట్టేస్తోంది. కానీ అప్పుడే లక్కీ స్టార్ తన మ్యాజికల్ శక్తిని యూజ్ చేసుకుని ఈ దునియాలో జన్మ తీసుకుంటుంది. వెంటనే లక్కీ స్టార్ని తీసుకుని వెళ్లిపోతూ పుట్టిన బిడ్డ ముందే చనిపోయి పుట్టిందని చెప్తుంది. అక్కడే సహోంగ్ వాన్ షాతో అంటుంది, కనీసం ఒక్కసారైనా నా డాటర్ని చూసుకోనివ్వమని. దానికి డై అంటుంది, ఈ పాపని చూస్తే నీకు అదృష్టం పోతుందని, నువ్వు మళ్లీ ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వలేవని. అందుకే ముందు ఈ పాపని పంపించేయాలని చెప్పి డై పాపని తీసుకుని వెళ్లిపోవడం మొదలుపెట్టింది. అమ్మా అమ్మా, నన్ను రెస్క్యూ చేయి, ఈ వుమన్ నన్ను చంపాలనుకుంటోందని ఆ చిన్నారి గొంతు సాకోబైనేషాకి కూడా వినిపించింది. వైన్ కూడా ఆలోచించడం మొదలుపెట్టింది, ఈ గొంతు ఎవరిదని. తన సర్వెంట్తో అంది, వెళ్లి వెంటనే పాపని నా దగ్గరికి తీసుకురమ్మని. సర్వెంట్ అక్కడికి వెళ్తుంది. అప్పుడే ఎంపరర్ కూడా అక్కడికి వచ్చేశారని తెలుస్తుంది. ఆయన అడుగుతారు, ఏం జరిగిందని, రాజకుమారి పుట్టిందా అని. దానికి డై అంటుంది, పిల్లాడు చనిపోయి పుట్టాడని. అప్పుడే కోకోబైనే అంటుంది, ఇంకా బతికే ఉంది, నన్ను నమ్మండని చెప్పి మూర్ఛపోతుంది. అప్పుడే డై పాపని తీసుకుని వెళ్తూ చిల్లరగా అంటుంది, ఫాదర్ నన్ను రెస్క్యూ చెయ్యి, లేదంటే ఈ వుమన్ నన్ను నిజంగా చంపేస్తుందని. పీరియోకి కూడా ఆ గొంతు వినిపిస్తోంది. ఆయన అంటారు, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, మీలో సర్వెంట్స్ ఎవరైనా మాట్లాడారా అని. దానికి సర్వెంట్స్ అందరూ అస్సల్లేదని అంటారు. పీరియోకి కూడా అనిపిస్తుంది తనకి ఇల్యూషన్ అయిందేమోనని. కాని అప్పుడే మళ్లీ గొంతు వినిపిస్తుంది. ఆయన డై దగ్గరికి వెళ్లి ఆ పాపని తన చేతుల్లోకి తీసుకుంటారు. లక్కీ స్టార్ అంటుంది, తాను ఈ దునియాలో మొదటి ఫేరీనని, అందరూ నన్ను నమ్మాలనుకుంటున్నారని. ఆ గొంతు విని ఆయన చాలా ఆశ్చర్యపోయి ఆలోచిస్తారు, ఇది నిజంగా ఏదైనా ఫేరీ అయ్యుంటుందా అని. అలా రాయల్ గురు చెప్పింది గుర్తొస్తుంది. ఒక పవిత్రమైన ఫేరీ జన్మిస్తుందని, ఆ చేతుల్లో లోటస్ బర్త్ మార్క్ ఉంటుందని, పుట్టిన వెంటనే వర్షం కురుస్తుందని, కరువు తీరిపోతుందని. లక్కీ స్టార్ పుట్టిన వెంటనే అకస్మాత్తుగా వర్షం మొదలైంది అని చూస్తాం. ఇది చూసిన తర్వాత ఎంపరర్ చాలా సంతోషపడి అంటారు, పిల్ల చనిపోయిందని ఎవరు చెప్పారు. ఈ అమ్మాయి ఒక లక్కీ స్టార్, మన కంట్రీకి గుడ్ లక్ అని. స్టార్ అంటుంది, ఫాదర్ మీరు నన్ను పొగడ్తలు చెప్పడం అయిపోయిందా, అయితే వెళ్లి నన్ను చంపాలనుకున్న డైని పట్టుకోండని. అందుకే ఎంపరర్ ఆ సర్వెంట్ని చంపే శిక్ష విధిస్తారు. ఇప్పుడు ఎంపరర్కి అన్ని ట్రబుల్స్ అయిపోయాయని అనిపించినప్పుడు లక్కీ స్టార్ చెప్పడం మొదలుపెట్టింది. అంటుంది, నా ఫాదర్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో అని. ఆయన అంటారు, నీకొక పేరు కూడా ఉండాలని, నువ్వు నాకు చాలా లక్కీగా ఉన్నావు కాబట్టి నిన్ను లియూ శివాన్ అని పిలుస్తానని. స్టార్ అంటుంది, నా ఫాదర్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, వారికి జీవించడానికి కొంచెం మోర్ టైం ఉంటే ఎంత బావుండేదో అని చెప్తూ ఫాదర్ని థర్డ్ ప్రిన్స్ మరియు అతని వైఫ్ ఎలా మోసం చేస్తారో చెప్పడం మొదలుపెడుతుంది. సింహాసనం హస్తగతం చేసుకోబడుతుంది మరియు వారిని జైలులో బంధిస్తారని, వీటన్నిటి వెనక ఎంపరర్ సెకండ్ బ్రదర్ హస్తం ఉంటుందని, ఆయన ఎంపరర్ని చంపి తానే ఎంపరర్ అయిపోతాడని, ఎంపరర్ అయిన తర్వాత తన కంట్రీని తన శత్రువులకు అప్పచెప్తాడని చెప్తుంది. ఎంపరర్ ఈ మాటలన్నీ విని ఆశ్చర్యపోతుండగా లక్కీ స్టార్ నిద్రపోతుంది. ఆయన అంటారు, లియూ శివాన్ లేవు, నాకు పూర్తి విషయం చెప్పు, ఎవరెవరు నన్ను మోసం చేశారో అని. అలా ఎంపరర్ చాలాసేపు శివాన్ లేవడానికి వేచి ఉంటారు. ఎంపరర్ అంటారు, లేవు శివాన్, నాకు హెల్ప్ చేయి, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకోసం ఒక గోల్డెన్ క్రేడిల్ తెస్తానని. అప్పుడే ఇనస్ వస్తారు. ఎంపరర్కి చెప్తారు, థర్డ్ ప్రిన్స్ గుర్రం పైనుండి పడిపోయారని, అతని కాళ్లకి దెబ్బ తగిలిందని. అందుకే ఎంపరర్ వెళ్లడం మొదలుపెట్టినప్పుడు శివాన్ లేచింది. శివన్ చెప్తుంది, థర్డ్ ప్రిన్స్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఎంపరర్ని జైలులో బంధిస్తారని, ఆయనకి ఆకలికి వేస్తారని. చాలా రోజులు ఆకలితో ఉన్నందువల్ల తన ఫాదర్ చనిపోయిన ర్యాట్స్ని కూడా తినడం మొదలుపెట్టారని. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు, పాస్ట్ లైఫ్లో ఎంపరర్ చనిపోయిన ర్యాట్స్ తింటున్నారు. ప్రెజెంట్లో ఎంపరర్కి ఇది ఆలోచించగానే వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. అప్పుడు కమైషా వస్తుంది. పేరీ మీరు ఠీకున్నారా అని అడిగి, నా మామ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మరియు అందరిలో బెస్ట్ అని అంటుంది. ఫాదర్కి 8 సార్లు రీబర్త్ అయింది, ప్రతిసారీ నా మామ్తో పెళ్లి చేసుకున్నారు, 3,000 మంది అమ్మాయిల కన్నా ఎక్కువగా నా మామ్ నా ఫాదర్కి నచ్చుతారని చెప్తుంది. బేరీ మోకాళ్లపై కూర్చుని కాకంషాతో అంటాడు, నా గుండె చాలా నొప్పిగా ఉందని. అప్పుడు ఇనస్ చెప్తారు, ప్రిన్స్ని కలవడానికి వెళ్లకూడదని. ఎంపరర్ అంటారు, అతని కాలే విరిగింది, చనిపోలేదని. ఆలోచిస్తుంది, ఈ ప్యాలెస్లో ఎవరు తనని కేర్ చేస్తారో తన దగ్గరే ఉంటానని. అందుకే ఎంపరర్ కోకోబైనేషాకి నోవన్ లేడీ పొజిషన్ ఇస్తారు. కోకోబైనేనుకి ఇది తెలిసినప్పుడు చాలా కోపం వస్తుంది. అంటుంది, ఎంపరర్ కాంకబైనేషాని నా సమానంగా ఎలా తీసుకొస్తారని. ఎంపరర్ ఆ పాపకి శివాన్ అని పేరెలా పెట్టగలరని.
ఎంపరర్ నిజంగా పిచ్చివారు అని చెప్తూ ఎంపరర్ ఈ కొన్ని రోజులుగా కోకంషా దగ్గర ఉన్నారని చెప్తుంది. థర్డ్ ప్రిన్స్ కాలు విరిగినా కూడా ఎంపరర్ అతన్ని కలవడానికి వెళ్లలేదని. మర్నాడు లియూ అంటుంది, నేనే వెళ్లి చూడాలి ఆ తల్లి కూతుళ్ళు ఎంపరర్కి ఏ మంత్రం వేశారో అని. ఎంపరర్ని చూపిస్తారు, శివంగుతో ఆడుతూ ఉంటారు. అప్పుడే ఇనస్ వచ్చి చెప్తారు లియూ మరియు ప్రిన్సెస్ సిక్ మిమ్మల్ని కలవడానికి వచ్చారని. కోకోబైనే లియూ అంటుంది, నేను విన్నాను షౌకి నో లేడీగా చేశారని. ఎంపరర్ అంటారు, మీరిక్కడికి ఎందుకు వచ్చారని. అప్పుడు కోమలియూ అంటుంది, నేను విన్నాను ఫాదర్ సిస్టర్ షౌ ఒక అమ్మాయిని కన్నారని చెప్పి. ఫాదర్, మీరు చాలా రోజులుగా నన్ను మరియు మామ్ని కలవడానికి రాలేదు, మీకు నా గుర్తు రాలేదా అని అడుగుతుంది. ఆయన అంటారు అలాంటిది కాదని. అప్పుడే శివన్ నవ్వుతూ అంటుంది. శివన్ చెప్తుంది, ఫైనల్లీ ఈ స్టోరీలోని అందరిలో అత్యంత దుష్టురాలైన తల్లి కూతుళ్ళు ఇక్కడికి వచ్చారని. వీళ్ళిద్దరూ అమాయకంగా కనిపించినంత అమాయకంగా లేరని. ఎంపరర్ ఆలోచిస్తారు, లిల్స్టార్కి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయిందేమో అని. లియూ అంటుంది, ఫాదర్, నా సిస్టర్ని గుండెలో హత్తుకోవాలని. శివ ఏడుస్తూ అంటుంది, ఫాదర్ ప్లీజ్ వాళ్ళని నన్ను టచ్ చేయనివ్వకండని. అందుకే కోకబై షౌ అంటుంది, నీ సిస్టర్ ఇంకా చాలా చిన్నది, నువ్వు తనని ఎత్తుకోలేవని. అప్పుడు కోకబైనే లియూ అయితే షౌని వ్యంగ్యంగా మాట్లాడటం మొదలుపెడుతుంది. తర్వాత వాళ్లు చెప్తారు, ఇదిగో నువ్వు నీ సిస్టర్ని పట్టుకోవచ్చని. తనకి అనిపిస్తుంది తాను తన కళ్ల ముందు సిక్ని ఫాలోవుతూ చూశానని, ఆమె అస్సలు శివాన్ని ట్రబుల్ చేయడం లేదని. కాని వీళ్ళు ఇవన్నీ ఆలోచిస్తుండగా సిక్ అయితే నేరుగా శవాన్ని కింద పడేసింది. అప్పుడు వాషా వెంటనే శవాన్ని పట్టుకుని అంటుంది, చూపించు నీకు దెబ్బ తగిలిందా అని. ఏడుస్తూ అంటుంది, మామ్, వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారని. అందరికీ నా మీద జెలసీ అవుతోంది, ఎందుకంటే నేను చిన్నదాన్నైనా అందరిలో అందంగా ఉంటానని. రాయల్ కాంకోషా గట్టిగా అంటుంది, సిక్స్ ప్రిన్సెస్, నువ్వు తెలిసి తెలిసి తన్ని ఎందుకు కిందేశావని. ప్రిన్సెస్ సి అంటుంది, అలాంటిది కాదు, నా కాలు జారిపోయిందని. లియూ అంటుంది, కాకోషా, నా కూతురు తప్పు చేసింది అంటే ఏమైపోయింది, నువ్వు తన్ని అలా కసరుకోలేవని. ఏడుస్తూ అంటుంది, ఈ తప్పు అంతా నా గుడ్డివాసన వేసే ఫాదర్దే. నా ప్యాలెస్లో ఎవరికీ బిడ్డ పుట్టడం లేదు, ఎందుకంటే కోకోబైనే లియూకి తెలిసినప్పుడే కోకోబైనే ప్రెగ్నెంట్ అయిన లియూ డాక్టర్స్కి డబ్బులిస్తుంది. దాంతో ఆ డాక్టర్స్ మిగతా కోకోబైనేల అబార్షన్స్ చేసేస్తారు. పుట్టిన పిల్లలని కూడా కోకోబైనే లియూ చంపాలని చూస్తుంది. ఈసారి వాళ్లు తల్లి కూతుళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారని. ఈ మాటలన్నీ కాకోషాకి కూడా వినిపిస్తున్నాయి. ఆమె అర్థం చేసుకుంటుంది, సిక్ చిన్నప్పట్నుంచే అందర్నీ చంపుతూ వస్తోందని, ముందు ముందు ఆమె ఎవరినైనా చంపగలదని. అందుకే ఆమె ఎంపరర్తో అంటుంది, నేను కాకోవైన్గా ఉండి ఈరోజు ఎంపరర్ నుండి జస్టిస్ అడుగుతున్నాను అని. ఎంపరర్ అంటారు, నా చిన్నారి ప్రిన్సెస్కి నష్టం చెయ్యాలని నా ఉద్దేశం అస్సలు లేదు అని. ఇప్పుడు ప్రిన్సెస్కి అనిపిస్తుంది ఎంపరర్ తన మీద టైం ఇవ్వరని. కానీ అప్పుడే ఎంపరర్ ప్రిన్సెస్కి నష్టం చెయ్యాలని ప్రయత్నించారు కాబట్టి నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నానని, నా పర్మిషన్ లేకుండా ఇంటి బయటికి వెళ్లకూడదని అంటారు. లియూ అంటుంది, పైగా ఈ ప్రిన్సెస్ చాలా చిన్నది, మీరు తన్ని అలా పనిష్ చేయలేరని. తర్వాత వాళ్ళంటారు, మీరిద్దరూ తల్లి కూతుళ్ళు చేసినదంతా నాకు చెప్పాలి అని. తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, బహుశా వీళ్లు కూడా థర్డ్ ప్రిన్స్ మరియు ప్రైమ్ మినిస్టర్ కూయితో కలిసి ఉంటారని. వీళ్ళింకా చెప్తారు, మీరిద్దరూ తల్లి కూతుళ్ళు అస్సలు కోకోబైనే షాస్ మ్యాన్షన్లోకి రాకూడదని. మీరింకో మాట మాట్లాడితే కోకోబైనే పొజిషన్ నుండి నిన్ను తీసేస్తానని. కాకో లియూ వెళ్తూ షాని చూస్తుండగా శివ్నైన్ అంటుంది, నా మామ్ని అలా చూసే ధైర్యం నీకెలా వచ్చిందని చెప్పి నేరుగా కాకో లియూ మీదే సూసు చేసేసింది. లియూ ఏదైనా అనబోయినప్పుడు ఎంపరర్ అంటారు, నేను చెప్పినది మరిచావా అని. అందుకే చుప్చాప్ కాంకోబైనే అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అంటుంది, నా మామ్ డాడ్కి నా మీద కాన్సర్న్ ఉంది, వాళ్ళని ట్రబుల్ చేసే వాళ్ళందరికీ నేను మంచి లెసన్ నేర్పిస్తానని. ఎంపరర్ అంటారు, శివన్ నా ముద్దు ప్రిన్సెస్, అందుకే నేను తనకి 1,000 టన్ బంగారం బహుమానంగా ఇస్తానని. ఇది వినగానే ఆమె చాలా ఆశ్చర్యపోతుంది మరియు అంటుంది తనకి బంగారంలో పడుకోవడం చాలా ఇష్టమని. నెక్స్ట్ డే సీన్లో మనకి ప్రిన్స్ లీని చూపిస్తారు. అతను శివన్ని కలవడానికి వస్తాడు. లీ అంటాడు, చూడు సిస్టర్, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానని. శివన్ అంటుంది, నా బ్రదర్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో, కానీ దురదృష్టమేమిటంటే వారిమీద అబద్ధపు ఆరోపణ వేస్తారు. ఎంపరర్ మీద బ్లాక్ మ్యాజిక్ చేశారని. అందుకే ఎంపరర్ బ్రదర్ లీని చంపే శిక్ష ఇవ్వబోతున్నారని. ఆఫీసర్స్ బ్రదర్ లీ ఇంటిలో సర్చ్ చేయడానికి వస్తున్నారని. వాషా ఈ మాటలన్నీ విని ప్రిన్స్ లీతో అంటుంది, వెంటనే మీ ఇంటికి వెళ్ళండి, అక్కడేమైనా దాచారేమో చూడమని. అందుకే ప్రిన్స్ వెంటనే తన ఇంటికి వస్తాడు. కాని అక్కడ ఎంపరర్స్ బట్టలు మరియు మ్యాజిక్ చేయడానికి ఒక డాల్ కూడా దొరుకుతుంది. అప్పుడే ఒక మనిషి వచ్చి చెప్తాడు, ప్రిన్స్ లీ, ఎంపరర్ మన ఇంటిని చుట్టుముట్టారని. అక్కడ ఎంపరర్ని చూపిస్తారు. ఆయన ప్రిన్స్ లీ మీద చాలా కోపంగా ఉంటారు. అంటారు, నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు, నువ్వు నా మీద బ్లాక్ మ్యాజిక్ చేయాలని అనుకున్నావా అని.
ప్రిన్స్ లీ అంటాడు, నాకు తెలీదు ఎంపరర్. ఎవరో నన్ను ఫ్రేమ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని. ప్రిన్స్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్తో అంటారు, ఏ ప్రిన్స్ అయినా తెలిసి మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేయాలని అనుకుంటే అది రెబెలియన్, అది పెద్ద పాపం. లా ప్రకారం మీరు వారిని డెత్ శిక్ష వెయ్యాలి అని. ప్రిన్స్ ఆలోచిస్తాడు ఫాదర్, వెంటనే ఈ ప్రిన్స్ని చంపేయండి, తర్వాత నేను క్రౌన్ ప్రిన్స్ అవుతానని. వారు ప్రిన్స్ లీని చంపే శిక్ష ఇవ్వబోతున్నప్పుడు అక్కడికి కోకో షబా వస్తుంది. ఆగండి అని అరుస్తూ బ్రదర్తో అన్యాయం జరిగింది, బ్రదర్ లీని ఫ్రేమ్ చేయాలని థర్డ్ ప్రిన్స్ మరియు ప్రైమ్ మినిస్టర్ కూయి కలిసి ప్రయత్నిస్తున్నారని అంటుంది. ఇది విన్న తర్వాత ఎంపరర్ వెంటనే తమ సోల్జర్స్కి చెప్తారు ప్రిన్స్ లీని వదిలేయమని. తెలుస్తుంది థర్డ్ ప్రిన్స్ ఒక ఇనస్కి బ్రైబ్ ఇచ్చాడని. దాంతో ఆ ఇనస్ మీ బట్టలు దొంగిలించి ప్రిన్స్ లీ అంటే కార్న్ ప్రిన్స్ ఇంట్లో దాచాడని. ఈ ఏన్షియంట్ డాల్ తయారు చేసిన క్రాఫ్ట్స్ మ్యాన్ ఇంకా థర్డ్ ప్రిన్స్ దగ్గరే ఉన్నాడని. నేనింకా ప్రిన్స్ లీని రెస్క్యూ చేయగలను అని చెప్తుంది. అన్నీ విని సోల్జర్స్ చెవిలో ఏదో చెప్తారు. థర్డ్ ప్రిన్స్ అంటాడు, పేరి మీ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, మీరిప్పుడే క్రౌన్ ప్రిన్స్ని చంపవచ్చు అని. తర్వాత ఆ సోల్జర్ కూడా వస్తాడు. అంటాడు, మనకి ఈ డాల్ గురించి అన్నీ తెలిసింది అని. అప్పుడే ఎంపరర్ పేపర్ ఇచ్చి అంటారు, థర్డ్ ప్రిన్స్ వెనకాల నీ హస్తం కూడా ఉందని. ఎంపరర్ అంటారు, థర్డ్ ప్రిన్స్, నువ్వు నా పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నావు అని. ప్రిన్స్ అంటాడు, ఎంపరర్ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని. అప్పుడు పేరి అంటారు, థర్డ్ ప్రిన్స్ మరియు అతని వాళ్లకి 50 కోళ్లు కొట్టమని. అప్పుడు శివన్ అంటుంది, 50 అంటే అతనికి చాలా తక్కువ. మీకు గుర్తుందా ఫాదర్, అతను మిమ్మల్ని రా ర్యాట్స్ తినిపించాడని. ఇది విని ఎంపరర్కి వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన అంటారు తన్ని 200 సార్లు కొట్టమని. కొంత టైం తర్వాత సీన్ చూపిస్తారు. అక్కడ శివన్కి చాలా బంగారు ఇటుకలొచ్చాయి. ఇవి చూసి ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. కల్టివేషన్ వరల్డ్లో నేను అన్ని బంగారాలు పోగొట్టుకున్నాను, కానీ ఇప్పుడు నేను న్యూ స్టార్ట్ చేస్తానని అంటుంది. అక్కడ వాళ్ళు డ్రింక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. దూరం నుండి కాకో, లియూ ఇవన్నీ చూస్తుంది. తన డాటర్కి చాలా బ్యాడ్లీ దెబ్బ తగిలింది. పైగా థర్డ్ ప్రిన్స్కి పనిష్మెంట్ ఇవ్వబడిందని ఆలోచిస్తుంది. లియూ ఆలోచిస్తుంది, ఈరోజు జరిగిన దానికి అంతటికీ కారణం శివాన్ అని, ఇన్ని చంపేస్తాను అని. అందరూ తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు అకస్మాత్తుగా ఎంపరర్ గుండెలో నొప్పి మొదలవుతుంది. అక్కడ శివన్ని చూపిస్తారు. ఒక ఉమన్ చాకు పట్టుకుని తన వైపుకి వస్తోంది. ఆమె శివన్ని చంపబోయినప్పుడు సెవాన్ అంటుంది, కాకోబైనే లియూ వల్ల నిన్ను చంపుతున్నానని. అప్పుడు శివన్ గట్టిగా అరుస్తూ అంటుంది, డాడ్ నన్ను రెస్క్యూ చేయండి, రెస్క్యూ చేయండి, ఈ ఉమన్ నన్ను చంపబోతోందని. కోకో బైషాకి ఆ గొంతు వినిపిస్తుంది. తను వెంటనే వెళ్తుంది. స్వేవ్ శివాన్ని చంపబోయినప్పుడు ఎంపరర్ శివాన్ని రెస్క్యూ చేస్తూ అంటారు, సుమెలన్ నన్ను చాలా భయపెట్టావు, నా ప్రాణమే పోయినట్లు అనిపించిందని. అప్పుడు కోకో బైనేషా సేవన్తో అడుగుతుంది, నీకు ప్రిన్సెస్ని హత్య చేయడానికి ఎవరు పంపించారని. సేవాన్ అంటుంది, కోకో బైనేషౌత్ నువ్వు నన్ను మరిచావా అని. వాన్ చెప్తుంది, పిన్ దొంగతనం అయిందని, దొంగిలించింది ఈ ఉమన్ అని. అంటుంది, పిన్ దొంగిలించావని, నన్ను జైలులో బందచేశావని. షా అంటుంది, వెళ్ళు, నీకొక ఛాన్స్ ఇస్తున్నాను, ఇక్కడ్నుండి వెళ్ళిపోమని. దానికి సెవైన్ అంటుంది, ఈ ఉమన్ డిసీవర్, నన్ను ఫ్రేమ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని. అంటుంది, నా మామ్ చాలా మంచి మనిషి, కానీ దురదృష్టం ఏమిటంటే ఈ ఉమన్ని ఎవరో యూస్ చేస్తున్నారు. ఇవన్నీ చేయించింది కాకోల్యూ తప్ప మరెవరూ కాదని. నన్ను జలస్గా చూస్తోంది, ఎందుకంటే నాకింత బంగారం వెండొచ్చాయని. షా ఆలోచిస్తుంది బిలేకి, ఇది కోకోబైనే లీవ్ చేసిందని ఎలా చెప్పాలో, నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు కదా అని. అంటుంది, నాక్కూడా జీవితంలో పశ్చాత్తాపమవుతుంది, నిన్ను చంపలేదు అని. అప్పుడు కోకబై షౌ అంటుంది, నువ్వొక రాయల్ చైల్డ్ని చంపాలని ప్రయత్నించావు, ఇది పెద్ద పాపం. దీనివల్ల నీ తర్వాతొచ్చే 9 తరాల వారిని చంపేస్తారు. అందుకే నీకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నా డాటర్ని చంపడానికి ఎవరు పంపించారో చెప్పమని. తాను కోకోబైనే ల్యూ పేరు చెప్పలేనని ఆలోచిస్తుంది. అందుకే కోకోబైనే షా ఆమె నిజం చెప్పే వరకు గిలిగింతలు పెట్టమని చెప్తుంది. సవాన్కి చాలా గిలిగింతలు పెడతారు. ఫైనల్లీ తాను నిజం చెప్తుంది, ఇది అన్నీ కొంకుబా ల్యూ చెయ్యమని చెప్పింది, అలా చెయ్యకుంటే నా మామ్ డాడ్ని చంపేస్తుందని. షౌ అంటుంది, పేరీ నాకర్థం కాలేదు కొంగోబ్ను, నా మీద ఎందుకంత కోపంగా ఉందో, నా డాటర్ని మళ్లీ మళ్లీ చంపాలని చూస్తోందని. శివన్ అంటుంది, చూడు నా మామ్ని ఆ విచ్చి ఏడిపించింది, ఒక్కసారి బయటపడితే నేనెప్పుడూ మిమ్మల్ని రక్షిస్తానని. ఇదంతా ఫాదర్ తప్పే, అందుకే ఆయన ఇన్ని అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారని అంటుంది. ఇప్పుడు ఎంపరర్ కోపంగా తన డాటర్ని ఎత్తుకుని కోకోబైనే ల్యూ దగ్గరికి వెళ్తారు. ల్యూ అనుకుంటుంది, ఫైనల్లీ ఎంపరర్ నా దగ్గరికి వస్తున్నారని. కాని అప్పుడే ఇనస్ చెప్తారు, నీ వ్యతిరేకంగా ఎవిడెన్స్ దొరికింది, నువ్వు చిన్నారి ప్రిన్సెస్ అంటే శివన్ని చంపాలని ప్రయత్నిస్తున్నావని. కోబైనే ల్యూ అంటుంది, పేరీ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నా మీద అబద్ధపు ఆరోపణ వేశారు, నేనలా చెయ్యలేను అని.
ఈ కోశ నా మీద జెలస్గా ఉందని, నా మీద అబద్ధపు ఆరోపణ వేస్తోందని అంటుంది. ఇది నమ్మకపోతే తన క్యాబినెట్లో ఎవిడెన్స్ దాచారు, తాను కోకోబైనే పిల్లలని ఎలా పాడు చేయించేదో అని. ఎంపరర్ మాటలు విని సోల్జర్స్ చెవిలో ఏదో చెప్తారు. కోకోబైనే ల్యూ గదిలో సర్చ్ చేయమని అంటారు. ఆ డాక్టర్ని కూడా అక్కడికి తెప్పించారు. పైగా ఆ మెడిసిన్స్ కూడా తీసుకొచ్చారు. దాంతో కోకోబైనేకి మళ్లీ ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాకుండా ఉండేలా మెడిసిన్ ఇచ్చారని తెలుస్తుంది. రాయల్ డాక్టర్ అంటాడు, కోకోబైనే, ల్యూ నన్ను బ్రహ్మాండంగా నమ్మించి ఇవన్నీ చేయించిందని. కోవైన్ ల్యూ అంటుంది, నన్ను వదిలేయండి, వదిలేయండి, నా తప్పు కాదని. ఎంపరర్ ఆమెని గోల్డ్ ప్యాలెస్లో ఉండే శిక్ష ఇచ్చారు. ఆ రాయల్ డాక్టర్కి కూడా చంపే శిక్ష ఇవ్వబడుతుంది. శివన్ అంటుంది, ఫాదర్ పిచ్చివారు, అతన్ని అస్సలు చంపకండి. తప్పు చేశాడు, కానీ తర్వాత సైకోబైనేని క్యూర్ కూడా చేసేవాడు. అతను మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్. ముందు ముందు అతను మనకి చాలా హెల్ప్ చేస్తాడని. డాక్టర్ పనిష్మెంట్ విషయంలో అంటే అతనికి డివైన్ పనిష్మెంట్ వస్తుందని. మీరు డాక్టర్ని చంపేస్తే థర్డ్ ప్రిన్స్కి ఆపర్చునిటీ వస్తుంది. ఆయన మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాడని. డాక్టర్కి డెత్ శిక్ష వేయబోతున్నప్పుడు ఎంపరర్ వెంటనే వెళ్లి అతన్ని రెస్క్యూ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ అప్పుడే థండర్ స్ట్రైక్ వస్తుంది. దాంతో డాక్టర్కి కూడా తన తప్పు అర్థమవుతుంది. ఎంపరర్ని క్షమించమని వేడుకుంటాడు. ప్లీజ్ ఎంపరర్ నన్ను క్షమించండి అని. నిజంగా తాను చావడానికి అర్హుడు కాదని. కొంకో బైనే షాతో అంటారు, ప్రిన్సెస్ని తీసుకుని వెళ్ళు, తన్ని పడుకోబెట్టమని. షా కూడా ఆలోచిస్తుంది, ఎంపరర్ స్టాక్ని ఎందుకు రెస్క్యూ చేయాలని చూశారు అని. తనకి కూడా శివాన్ గొంతు వినిపిస్తుందా అని. కాని ఇది ఎలా పాజిబుల్ అని ఆలోచిస్తుంది. తర్వాత సీన్లో ఎంపరర్ని చూపిస్తారు. ఆయన డాక్టర్తో అంటారు, నేను నిన్ను బతికి వెళ్ళనిస్తాను, కానీ నువ్వు నా కోసం పనిచేయాలని. డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు. 1 మంత్ టైం తీసుకుంటాడు, నీకు ఎపిడెమిక్కి ట్రీట్మెంట్ కనుగొనాలని. డాక్టర్ అంటాడు కానీ ఎంపరర్ ఇంకా ఎపిడెమిక్ ఏదీ వ్యాపించలేదని. ఎంపరర్ అతన్ని కొడుతూ అంటారు, నేను చెప్పింది అదే చెయ్యమని. అంటుంది, నాకు ఇది చేయడం కష్టమని. ఎంపరర్ అంటారు, అయితే నీకు డెత్ శిక్ష ఇస్తానని. అందుకే డాక్టర్ అంటాడు, 1 మంత్లో మెడిసిన్ తయారు చేస్తానని ఓత్ తీసుకుంటానని. అక్కడ కంకైష ఆలోచిస్తుంది, ఎంపరర్కి నిజంగా శివాన్ గొంతు వినిపిస్తుందా అని. ఏమైనా సరే ఈ జీవితంలో శివాన్ మరియు ఎంపరర్ ప్రాణాలు రెస్క్యూ చేయాలని. ఆమె కళ్ళు తెరుచుకుని చెప్తుంది, తన గ్రాండ్ ఫాదర్ ఎలా జీవితమంతా లాయల్గా ఉన్నారో, తన్ని ఎలా ఫ్రేమ్ చేశారో, పైగా చంపేశారో, తన మీద అబద్ధపు ఆరోపణ కూడా వేశారు. ఆయన లోభంతో అన్ని సోల్జర్స్ని చంపేశారని. ఇది విన్న ఆమె ఆశ్చర్యపోతుంది. మ్యూజిక్ వినిపిస్తుంది. అంటుంది, ఏదైనా సరే నా ఫ్యామిలీని రెస్క్యూ చేయాలని. సీన్లో కాకోబాయిషా ఫాదర్ మీద అలిగేషన్ వేశారు. తాను చాలామంది సోల్జర్స్ని చంపేశారని, పైగా పైసల్లో ఫ్రాడ్ చేస్తున్నారని. షా ఫాదర్ తన కోర్టు డ్రెస్ తీసేస్తూ అంటారు, నేను పైసల్లో ఫ్రాడ్ ఎలా చేస్తాను, నా దగ్గర వేసుకోవడానికి బట్టలు కూడా లేవని. ప్రైమ్ మినిస్టర్ కూయ్ అంటాడు, నువ్వలాంటి బట్టలు వేసుకుని ఎంపరర్ దృష్టిని చూరగొనలేవని. షా ఫాదర్ తన్ని కొడుతూ అంటారు, నన్ను అవమానపరిచే ధైర్యం నీకెలా వచ్చిందని. ఈ చిన్న విషయంతో అక్కడున్న ఆఫీసర్స్ అందరూ ఒకరితో ఒకరు ఫైట్ మొదలుపెట్టారు. ఎంపరర్ కూడా వాళ్లని ఆపాలని చూశారు. ఆయన తలకి దెబ్బ తగులుతుంది. ఆఫీసర్స్ ఎంపరర్ని క్షమించమని అడుగుతారు. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు షా సర్వెంట్. ఆ అన్ని విషయాలు షా ఫాదర్కి చెప్పేసింది. షా ఫాదర్ కూడా అక్కడ నిద్రపోతున్నట్లు నటించడం మొదలుపెడతారు. అప్పుడే ఎంపరర్ డాటర్ లిల్ స్టార్ వస్తుంది. శివన్ అంటుంది, నా గ్రాండ్ ఫాదర్ నిజంగా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఆయన జీవితమంతా పబ్లిక్ మరియు దేశ సర్వీస్ చేశారు. చాలా లాయల్గా ఉన్నారు. నిజమైన ట్రైటర్ అంటే ప్రైమ్ మినిస్టర్ కూయి ఇతను. మీరతనికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వరని. షా ఫాదర్ ఆ పాప మాటలన్నీ వింటున్నారు. ఇక్కడ ఉన్నవాళ్లందరూ ప్రైమ్ మినిస్టర్ కూయి వాళ్లే. తెలిసి కూడా మీరు వాళ్లని ఇక్కడి నుండి తరిమేయలేరు. షా ఫాదర్ అంటారు, ప్రైమ్ మినిస్టర్ వేసిన ఆరోపణ ఏదైనా ఈ రోజు నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. పైగా ఎంపరర్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఇంటిలో సర్చ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నానని. ప్రైమ్ మినిస్టర్ అంటాడు, సరే వెళ్లి నా ఇంటి సర్చ్ చేయండి. అప్పుడు శివన్ ఆలోచిస్తుంది, అతని ఎవిడెన్సెస్ని ఇటుక కింద దాచుంటాడు, అందుకే ఎవరూ చూసి ఉండరు అని అనిపిస్తుంది. ఎంపరర్ అన్ని విని ఇనస్ చెవిలో ఏదో చెప్తారు. వారి వాళ్లు ప్రైమ్ మినిస్టర్ కూయి ఇంటికి వస్తారు. వచ్చి చెప్తారు, మార్కస్ ఇంటి నుండి ఏమీ దొరకలేదు, పైసల్లో ఫ్రాడ్ చేస్తారని నిరూపించేది ఏదీ లేదని. ప్రైమ్ మినిస్టర్ కూయి ఇంటి నుండి బ్రైబ్, పైసలు మరియు సీక్రెట్ మెసేజెస్ కూడా దొరికాయని. కూయి కూడా ఆలోచిస్తాడు, ఇది ఎలా పాసిబుల్, నేను చాలా కేర్ఫుల్లీ దాచాను కదా అని. ఎంపరర్ గట్టిగా అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఇదంతా ఏమిటి, మీరు తెలిసి మార్కస్ని ఫ్రేమ్ చేయాలని అనుకున్నారు అని. అప్పుడు షా ఫాదర్ అంటే, మార్కస్ చాలా బ్యాడ్లీ ప్రైమ్ మినిస్టర్ని కొట్టడం మొదలుపెట్టారు. ఎంపరర్ గట్టిగా చెప్తారు, నువ్వు మాకు వ్యతిరేకంగా వెళ్లావు, అందుకే నీకు డెత్ శిక్ష ఇస్తున్నానని. ఆఫీసర్ వెళ్లిన తర్వాత ఎంపరర్ అంటారు, నాకు తెలుసు మార్కస్ మీకు కూడా నా డాటర్ గొంతు వినిపించింది అని.
అంటారు ఈ విషయం బయటికి వెళ్ళకూడదని. పైగా నేను మీకొక ఇంపార్టెంట్ పని ఇవ్వబోతున్నానని. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత కూడా మన ట్రబుల్స్ తగ్గలేదు. మన మీద అటాక్ జరగవచ్చు. అందుకే మీరు కింగ్ డబ్ల్యూ దగ్గరికి వెళ్ళి అతన్ని వాచ్ చేయమని. తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, శ్రీవాన్ ఫాదర్, మీరు మరియు మీ మామ్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తానని. అక్కడ శ్రీవాన్ని చూస్తాం. నిద్రలో కూడా బంగారం వెండి కనిపిస్తున్నాయి. 3 ఆఫీసర్స్ వస్తారు. అంటారు ఎంపరర్, మా దగ్గర డాటర్స్ ఉన్నారు. మీరు కాస్త వాళ్ళని కాంకోబైనే యాక్సెప్ట్ చేయవచ్చు అని. అంటారు, మీకు నేను యానిమల్ అనిపిస్తున్నానా అని. మీరే ఆలోచించండి, నేనెవరెవరు విమెన్తో నిద్రపోగలనని. మనకి అన్నిటికంటే ముఖ్యమైన పని మన దేశాన్ని రక్షించడం, పిల్లలు పుట్టించడం కాదు. కొంచెం మీ బ్రెయిన్ని కంట్రీ మ్యాటర్స్ మీద కూడా వాడండి అని అర్థమైందా అని చెప్తుంది పీరియోకి. ప్రిన్స్ లీ అనే అమ్మాయిని ఇష్టపడ్డారని. ఆమె ఒక ప్రిన్సెస్, చాలా మంచి మనిషి. కానీ థర్డ్ ప్రిన్స్కి ఇది తెలిసి ఏదైనా చేసి ప్రిన్సెస్ మాసూమియత్ తీసుకోవాలని చూస్తున్నాడని. ప్రిన్స్ లీ ఈ మాటలన్నీ వింటున్నారు. కొంత టైం తర్వాత సీన్ చూపిస్తారు. పేరి అంటారు, మీరిద్దరూ ప్రిన్సెస్ యంగ్ అయ్యారు, ఇప్పుడు మీకు కోకోబైనే సెలెక్ట్ చేయడానికి రైట్ టైం అని. చెప్తాడు, నాకు ప్రిన్సెస్ తాయిఫు చాలా ఇష్టమని. అంటారు, 3 రోజుల తర్వాత ప్యాలెస్లో ఫీస్ట్ ఉంటుంది. తాయిఫు అక్కడికి వస్తే నీకామెతో పెళ్లి చేస్తానని. 3 రోజుల తర్వాత సీన్ చూపిస్తారు. రాయల్ ప్రిన్సెస్ మరియు ప్రిన్సెస్ అక్కడికి వచ్చేశారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు శివ్వన్ అంటుంది, నేను మరిచేపోయాను. ప్రిన్స్ పిన్తో తాయిఫో భోజనంలో డ్రగ్ కల్పించబోతున్నారు. ఆమెతో ఫోర్స్ చేయబడుతుంది. దాంతో ఆమె ఇన్నసెన్స్ తీసుకుంటారు అని. ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె థర్డ్ ప్రిన్స్తో అఫేర్ నడుపుతోంది. ప్రిన్స్ మాట ప్రకారమే ఆ అమ్మాయి వెళ్లి తాయిఫూకి డ్రింక్ సర్వ్ చేస్తుంది. తాగినందుకు తాయిఫు తబియత్ పాడవుతుంది. ఒక రూంలోకి తీసుకొస్తారు. అక్కడ థర్డ్ ప్రిన్స్ వస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మరియు ఇలస్ బయటికొస్తారు. అప్పుడే ఒక మనిషి ఆ ఇద్దరినీ బేహోష్ చేసేస్తాడు. కొంత టైం తర్వాత ప్రిన్సెస్ సిక్కి ఏదో గొంతు వినిపిస్తుంది. ఇప్పుడు ఆమె పీరియోని తీసుకుని అక్కడికి వస్తుంది. అంటుంది, థర్డ్ ప్రిన్స్ మరియు ప్రిన్సెస్ సైఫు గొంతులు వినిపించాయని. తర్వాత వాళ్లు కోపంగా లోపలికి వెళ్లి అరుస్తూ అంటారు, థర్డ్ ప్రిన్స్, నువ్విక్కడ ఏం చేస్తున్నావని. కొమషా కూడా అంటుంది, మీకు తెలీదా, తాయిఫుసూ ఫ్యామిలీలో అందరికంటే పెద్ద డాటర్, ఆమె పెళ్లి ప్రిన్స్లీతో కావలసి ఉందని. అప్పుడు శివన్ అంటుంది, థర్డ్ పీస్ పని అయిపోయిందని. లీ తాయిఫోని తీసుకుని అక్కడికి వస్తారు. ఇది చూసి థర్డ్ ప్రిన్స్ ఆశ్చర్యపోతాడు. ప్రిన్స్, మీరు నన్నలా ఇన్సల్ట్ చేయలేరని. అప్పుడు ప్రిన్స్ ఆశ్చర్యపోతాడు. తెలుస్తుంది, ప్రిన్స్ ఆ అమ్మాయితో నైట్ స్పెండ్ చేశారని. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు, థర్డ్ ప్రిన్స్కి డ్రగ్ ఇచ్చి ఆమె తన దగ్గరికొస్తుంది. అంటుంది, నా ప్రిన్సెస్ అవ్వు, నేను వెంటనే నిన్ను క్వీన్ చేస్తానని. నేను చూస్తాను నీలాంటి ఉమన్ని క్రౌన్ ప్రిన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని. ఇది చెప్పి ఫోర్స్ చేయబోతుంది. క్యాన్పాస్ అక్కడికి వస్తారు. థర్డ్ ప్రిన్స్ని బేహోష్ చేసి వెంటనే తీసుకుని వెళ్ళిపోతారు. అంటారు, వీళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్లమని. అందుకే ఫాచాడు. అతన్ని చూసి అందరూ 3వ రాజకుమారిని పరిహసించడం మొదలుపెట్టారు. రాజకుమారుడు అన్నాడు, నాకు వీళ్లతో అసలు పరిచయమే లేదు. అప్పుడు సిద్ధసంది, నువ్విలా ఎందుకు చెప్తున్నావు? ఇవన్నీ చేయమని నీవే నాకు చెప్పావు కదా. 3వ రాజకుమారుడు అన్నాడు, అబద్ధాలు మాట్లాడకు. నిన్నీ ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాను. ఇక ఎన్నటికీ ఇక్కడికి తిరిగి రాకు. అలాగే ఇనుస్కి మరియు ఆ స్త్రీకి శిక్ష విధించారు. సివాన్ మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ముగ్గురూ సింహాసనం అధిష్ఠించరు అంటే ఈ సింహాసనం నాదేనా? అందరి ముందు బాగా అంది. అవును, ఎందుక్కాదు. ఇది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. తర్వాత ఆ ముగ్గురూ సివాన్ ముందు నిలబడి ఉన్నారు. ఆమె అంది, సివాన్ పుట్టినరోజే నాకామె గొంతు వినిపించింది. బేరీ అంది, అవును, నాక్కూడా వినిపించింది. ఆమె నన్ను వెర్రిది అని తిట్టింది. ఆమె నా గురించి ఏదైనా చెప్పిందంటే. కంకర్వైన్, నువ్వు కూడా విన్నావా? ష్ అంది. అవును. వాళ్లు మాట్లాడుతుండగా 3వ రాజకుమారుడు కూడా వాళ్ల మాటలు వింటున్నాడు. అతనిక్కడ నుండి వెళ్లలేదు. ఇనుస్ పేరు చొప్పించుకుని అక్కడే తిరుగుతున్నాడు. కొంత సమయం తర్వాత సిక్ని చూపిస్తారు. సివాన్ నిద్రపోతున్నప్పుడు ఆమె సివాన్ని తీసుకుని వెళ్లడం మొదలుపెట్టింది. సర్ కూడా ఆమెను చూసింది. సావ్ యొక్క సేవకురాలు అక్కడికి వచ్చినప్పుడు సివాన్ కనపడలేదని ఆశ్చర్యపోయింది. అక్కడ షీన్ కళ్ళు తెరుచుకుని ఏడవడం మొదలుపెట్టింది. నిద్రపోతున్నప్పుడు కూడా ఈ 3వ రాజకుమారుడు నన్ను శాంతిగా ఉండనివ్వడు. రాజకుమారుడన్నాడు, అవునా, నీ గొంతే ముగ్గురూ వింటున్నారు. నా దగ్గరికి రాగానే ఇలా ఎందుకు ఏడుస్తున్నావు? కనీసం నాకైనా చెప్పు. నేనెప్పుడు చక్రవర్తి అవుతానో, ప్రజలను ఎప్పుడు పాలిస్తానో. కంకో వన్సావ్ చాలా ఆందోళన పడుతోంది సివాన్ కోసం. అప్పుడక్కడికి సీ వచ్చింది. సావ్ గట్టిగా అరుస్తూ అంది, చెప్పు సిక్, నువ్వే కదా నీ చెల్లెలిని మాయం చేశావు? సిక్ అంది, నమ్మండి, నేనేమీ చేయలేదు. అక్కడ సివాన్ కనిపించింది. దయచేసి భగవంతుడా, నన్ను రక్షించు.
నేను నిర్దోషిగా బయటపడితే నీకోసం ఒక దేవాలయం కడతాను. అప్పుడు శివాన్పై మెరుపు పడింది. ఇది చూసి రాజకుమారుని మనిషి కూడా ఆశ్చర్యపోయాడు. పిల్లకి పర్వతవేగముందా? మనం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడికి కొన్ని దెయ్యాలొచ్చాయి. సీనంది, నన్ను సహాయం చెయ్యండి. నేను దివ్యపరీని. మీరు నన్ను సహాయం చేస్తే మీకు సాధన శక్తి ఇస్తాను. రాజకుమారుడు ఈ తోడేళ్లే శివాన్ని తినేస్తాయి అనుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కోకోభాయ్ షావ్ చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే శివానాచుకి ఇంకా తెలియలేదు. చక్రవర్తి అన్నాడు, నువ్వు ఆందోళన పడకు. ఏమైనా సరే నేను శివాన్ని తిరిగి తీసుకొస్తాను. మాటలు సాగుతుండగా దెయ్యాలు శివాన్ని అక్కడుంచి వెళ్ళిపోయాయి. కకోషా శివాన్ని జాగ్రత్తగా చూస్తూ అడిగాడు, నువ్వు బావున్నావా? మనసు యొక్క ఆత్మ అంది. మూడో రాజకుమారుడే నన్ను చంపాలని చూస్తున్నాడు. అతనికి తెలిసిపోయింది మీ అందరికీ నా మనసు గొంతు వినిపిస్తుందని. శివాన్ అంది కూడా. నేను రాజకుమారి సిక్ వాసన పసిగట్టాను. ఆమె ఇంట్లో బంధించబడలేదు. రాజకుమారి సిక్ కూడా ఇదంతా చూస్తోంది. కొంత సమయం తర్వాత ఆమె తిరిగి వచ్చింది. చివరకు నా చెల్లెలు దొరికింది. మీరు నిన్న ఆమె కోసం ఎంత ఆందోళన పడ్డారు? మేరీ అంది. నువ్వే శివాన్ని బయటకు తీశావు కదా? ఆమె కాదు అంది. అప్పుడక్కడికి స్వేంద్ర వచ్చి అంది, నేను స్వయంగా నా కళ్లతో చూశాను. సిక్ శివాన్ని తీసుకుని బయటికి వెళ్ళింది. సిక్ అంది, తండ్రి, ఈమె అబద్ధం చెప్తోంది. తండ్రి అన్నాడు, నువ్వివన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వు చాలా తప్పులు చేశావు. నిన్నిలా వదిలిపెట్టలేను. కాబట్టి నిన్ను రాజకుమారి పదవి నుండి తొలగిస్తున్నాను. సామాన్యురాలిలా జీవించు. ఆమెనక్కడ్నుండి తీసుకెళ్లారు. అప్పుడు ఇన్స్ వచ్చి చెప్పాడు, ప్రధానమంత్రి కాలంలో కోకోబైన్ లియూకోల్డ్ మహల్లో గర్భవతి అయిందని. ఇది విన్న తర్వాత, ఇది ఎలా సాధ్యం? తండ్రికి 9 మంది పిల్లలే ఉన్నారు. ఆమె ఎలా గర్భవతి అవుతుంది? కోకోబైన్ లియుని కలవడానికి వెళ్లారు. డాక్టర్ చెప్పింది ఆమె 2 నెలల గర్భవతి అని. 2 నెలల క్రితం తనతో ఎప్పుడు రాత్రి గడిపావని అడిగాడు. లియు అంది, చక్రవర్తి, మీరా సమయంలో మత్తులో ఉన్నారు. మీరు నన్ను స్వీకరించరా? నేను నిన్ను కోల్డ్ మహల్ నుండి బయటికి తీసుకొస్తాను అన్నాడు. బయటికి వచ్చి ఇనూతో అన్నాడు, కోక్మా లియుపై నజరుంచండి. ఆమె ఏ అబ్బాయినైనా కలుస్తోందా? తర్వాత శిఖా వచ్చి చెప్పింది ప్రధానమంత్రిని హత్య చేశారని. కుకుమారి లియు అంది, ఆందోళన పడకు కుమారా. త్వరలో సిటీ నుండి పారిపోయి ఇక్కడికి వస్తారు. త్వరలో చక్రవర్తి అవుతారు. మన కుటుంబం మళ్లీ బాగవుతుంది. చక్రవర్తి తిరిగి వచ్చి షర్తో అన్నాడు, శివాన్ పుట్టిన తర్వాత నేనెవర్నీ తాకలేదు. శివాన్ అంది, మీరు కొనసాగించండి. నేను నిద్రపోతున్నాను. చక్రవర్తి అన్నాడు, శివాన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి. ఆమెకు నిద్ర వస్తోంది. పడుకోబెట్టండి. ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ తప్ప నేను మరే తప్పూ చేయలేదు. నన్ను క్షమించు. షాహ్ అతన్ని క్షమించి ముద్దు పెట్టుకుంది. షావ్ ఒకచోట నిలబడి ఉన్న సన్నివేశం. అక్కడికి లీవ్ వచ్చి షావుని అవమానిస్తూ అంది, నిన్న రాత్రి ఆయన నీతో ఉన్నారని విన్నాను. కొంత సమయం తర్వాత రాత్రి సన్నివేశంలో చక్రవర్తి షావ్ దగ్గర ఉన్నారు. అప్పుడు సేవన్ వచ్చి చెప్పింది, లీవ్కి గాయమైంది. మీకు పిలుస్తున్నారు. లీవ్కి గాయమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆమె నన్నెందుకు పిలుస్తోంది? వెళ్ళి చెప్పండి, నేను రాను. ఇది తెలిసిన లీ చాలా కోపంగా వెళ్ళింది. అప్పుడు జనరల్ లీఫెంగ్ వచ్చి అన్నాడు, నా తర్వాత ఈ కోల్డ్ పేలెస్లోకి రావడానికి మరెవరికీ ధైర్యం ఉండదు. కోఫా లీ జనరల్తో రాత్రి గడిపింది. ఇది లిస్టాకి తెలిసింది. లియూకి అబార్షన్ అయింది. పొట్టలో చాలా నొప్పి మొదలైంది. సైవిన్కి ఇది తెలిసి వెంటనే చక్రవర్తికి చెప్పింది. వాళ్లు ముగ్గురూ అక్కడికి వెళ్లారు. కంకోవన్ లీ డాక్టర్కి సైగ చేసింది. కకోబైన్ లియో అబార్షన్ ఈ పొడి వల్ల జరిగింది. లీవ్ అంది, ఈ మొక్క తెచ్చింది కోకోషవ్ తప్ప మరెవరూ కాదు. ఆమె నాపై అసూయపడింది. ఎందుకంటే నేను మీ బిడ్డను కనాలి కాబట్టి. లీవ్పై అరుస్తూ చక్రవర్తి అన్నాడు, సావ్, ఇవేమీ చెయ్యలేదు. నీ బిడ్డ ముందే గర్భంలో చనిపోయింది. డాక్టర్కి కూడా లంచమిచ్చావు అబద్ధపు ఆరోపణ చేయడానికి. నీ పొట్టలో ఉన్న బిడ్డ నిజంగా నాది అన్నాడు. ఆ రోజు రాజోద్యానవనంలో నేను ఒంటరిగా స్పృహ కోల్పోయాను. నా దగ్గర ఎవరూ లేరు. జనరల్ ఫెంగ్లీ నీతో ఉన్నారని నాకు తెలుసు. జనరల్ ఫెంగ్లీని కూడా అక్కడికి తీసుకొచ్చి కకోవైన్ లియు నిజం అందరి ముందు బయటపడింది. చక్రవర్తి జనరల్ ఫెంగ్లీకి మరణదండన విధించాడు. కకోవైన్ లియోను శాశ్వతంగా గోల్డ్ మహల్లో బంధించాలని ఆదేశించాడు. అయినా మీరు నన్ను స్వీకరించకపోతే నా ప్రాణం తీసుకుంటాను అని చెప్పి ఆమె ప్రాణం వదిలింది. చక్రవర్తికి ఇది ఏమాత్రం పట్టించుకోలేదు. బయటికి వచ్చారు. బయట రాజకుమారి సిక్కంది, దయచేసి తండ్రి, నా అమ్మను క్షమించండి. నీ అమ్మ ఇప్పటికే ఆత్మహత్య చేసుకుంది. నువ్వు వెళ్ళి ఆమెను కలవచ్చు. రాజకుమారి సిక్ తన అమ్మను కలిసిన తర్వాత చాలా దుఃఖపడింది. చాలా సమయం గడిచింది. చక్రవర్తి ఒక్కొక్కరిగా అన్ని తిరుగుబాటు అధికారులను బయటికి పంపించేశాడు. అక్కడ రాణిమాతను చూపిస్తారు. ఆమె చివరకు దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె కకోబాషాకు శిక్ష విధించింది.
ఇంటి బయట మోకాళ్లపై నిలబడమని 2 గంటలైపోయాయి, కాని ఏ సాకు బయటికి రాలేదు. ఈ విషయమంతా శివాన్ చక్రవర్తికి చెప్పి అంది, మీరు ఎవరి ముందూ మోకాళ్లు వేయాల్సిన అవసరం లేదు. రాణిమాత సమయంలో ఒకాయన ఆపడానికి ప్రయత్నించాడు. చక్రవర్తి అతన్ని తన్ని పడేశారు. రాణిమాత బయటికి వచ్చి నటిస్తూ అనారోగ్యంగా ఉన్నట్లు నాటకమాడింది. చక్రవర్తి శావపాదాలకు మందు రాస్తూ అన్నాడు, నన్ను క్షమించు, రావడానికి ఆలస్యమైంది. అప్పుడు శివానంది, నాకు గుర్తుంది. నాన్నకు అమ్మకి అమ్మిన కేకులు చాలా ఇష్టం. కాబట్టి నాన్న, మీరు వాళ్లకోసం కేకు తీసుకొస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది. ఆ సన్నివేశంలో చక్రవర్తి శివాన్తో కేకు తీసుకోవడానికి వెళ్లారు. అప్పుడు ఒక వుమన్ పరిగెత్తుకుంటూ ఎంపరర్ దగ్గరికి వస్తుంది. అంటుంది, ప్లీజ్ నా ప్రాణం రెస్క్యూ చేయండి, వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారని. తెలుస్తుంది ఆమె ఒక చిన్న ఆఫీసర్ భార్య. ఆ ఆఫీసర్ ఆమెని యాక్సెప్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే అందరి ముందు ఆమెని చంపాలనుకున్నాడని. అప్పుడు సుమన్ అంటుంది, ఫాదర్ ఆమెని రెస్క్యూ చేయండి, ఆ వుమన్ మనకి చాలా పనికొస్తుంది అని. అంటుంది, మీరు నన్ను నమ్మకపోతే నేను నా ప్రాణం ఇచ్చేస్తానని. కాని అప్పుడే ఎంపరర్ ఆమెని చావు నుండి రెస్క్యూ చేస్తారు. అంటారు, నేను నీకు జస్టిస్ ఇప్పిస్తానని. ఆ మనిషికి పనిష్మెంట్ ఇచ్చి అతని సంపదంతా జప్తు చేస్తారు. అంటుంది, థ్యాంక్స్ ఎంపరర్, నాకు హెల్ప్ చేసినందుకు. నేను ముందు ఫార్మింగ్లో మీకు హెల్ప్ చేయగలనని. ఇప్పుడు పేరీ ఇక్కడి నుండి వెళ్లిపోవడానికి మొదలుపెట్టినప్పుడు శివన్ చెప్తుంది, క్వీన్ మదర్కి ఒక మనిషితో అఫేర్ నడుస్తోందని. క్వీన్ మదర్ వల్ల అతను తన అనవసర పనుల కోసం పైసల్లో ఫ్రాడ్ చేస్తున్నాడని. జరిగేదేమిటంటే ఎంపరర్ ఇనస్కి చెప్పి వాళ్ల మొత్తం ఫ్యామిలీని పట్టుకుని అతన్ని చంపే శిక్ష ఇవ్వబోతున్నారు. అప్పుడే క్వీన్ మదర్ వస్తుంది. అంటుంది, ఆగు, నీకిది చెయ్యాల్సిన అవసరం లేదని. కాని ఎంపరర్ ఆమె మాట అస్సలు వినరు. అందరి ముందు ఆ మనిషిని చంపేస్తారు. క్వీన్ మదర్ తన ప్లానింగ్ ఫెయిల్ అవుతోందని చూసి చాలా వరీ అవుతుంది. సీన్ కట్ అవుతుంది. మనకి థర్డ్ ప్రిన్స్ మరియు ఎంపరర్ సెకండ్ బ్రదర్ని చూపిస్తారు. వారిప్పుడు కలిసిపోయారు. వాళ్లు ఎంపరర్ని చంపాలని ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్లు మాట్లాడుకుంటారు, సిటీలో ఎపిడెమిక్ స్ప్రెడ్ చేస్తాం, డాక్టర్ని కూడా చంపేస్తాం అని. బేనికి ఇవన్నీ తెలిసినప్పుడు చాలా వరీ అవుతారు. అప్పుడే గురు వస్తారు. చెప్తారు, నాకు భయంగా ఉంది, ఈ రాత్రి మీ హత్య చేయించాలని ప్రయత్నం జరుగుతుందని. ఇది విన్న ఆయన ఆశ్చర్యపోతారు. నన్ను హత్య చేయడానికి ఎవరొస్తారు అని. కొంత టైం తర్వాత సీన్ చూపిస్తారు. సిక్ అయితే ఎంపరర్ కోసం తీసుకువెళ్తుంది. ఎంపరర్ ఉంటారు. ఆ సూప్ తాగబోతున్నారు. అప్పుడే శివన్ ఏడుస్తూ అంటుంది, ఆ సూప్ తాగకండి, ఫాదర్ దాంట్లో పాయిజన్ కలిపారు అని. ఎంపరర్ అంటారు, నీ సెకండ్ సిస్టర్ చెడ్డదే అయినా నన్నెప్పటికీ పాయిజన్ ఇవ్వదు అని చెప్పి ఆ సూప్ తాగుతారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సీన్లో ఎంపరర్ తమ సగానికి పైగా ట్రబుల్స్ సాల్వ్ చేశారు. కాని అప్పుడే సెకండ్ ప్రిన్స్ అంటే ఎంపరర్స్ బ్రదర్ వస్తారు. నేరుగా ఎంపరర్ మీద కత్తి పెట్టేస్తారు. దాంతో ఎంపరర్ చాలా వీక్ అయిపోయారు. ఎంపరర్ చూస్తారక్కడ థర్డ్ ప్రిన్స్, సిక్ మరియు తన సెకండ్ బ్రదర్ కూడా ఉన్నారని. అకస్మాత్తుగా ఎంపరర్ తబియత్ పాడవుతుంది. అంటారు, అర్థమైంది సిక్, నువ్వు తెలిసి నాకు పాయిజన్ ఇచ్చావు అని. నాకు అర్థం కావడం లేదు, మీరు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నేను మీకే తప్పు చేయలేదు కదా అని. పైగా ఆ పాయిజన్ అంటే నేను దాన్ని ఎప్పుడూ తాగలేదు అని చెప్తారు. ముందు పేరీ అందరి ముందు తన సెకండ్ బ్రదర్ని చంపేస్తారు. పైగా క్వీన్ మదర్ మరియు థర్డ్ ప్రిన్స్కి కూడా డెత్ శిక్ష ఇస్తారు. ఇది విన్న తర్వాత క్వీన్ మదర్ అక్కడే మరణిస్తుంది. థర్డ్ ప్రిన్స్ ఎంపరర్ని చంపబోయినప్పుడు ఎంపరర్ చాకు తీసి తన్ని కూడా చంపేస్తారు. శివన్ అంటుంది, నాకన్నీ ఠీక్ చేయాలంటే నాకు సాక్రిఫైస్ ఇవ్వాలి, నా చావు తర్వాతే మీకన్నీ దక్కుతాయని. అందుకే శివన్ తన ప్రాణమిచ్చేస్తుంది. కోకోబైనే అంటారు, ప్లీజ్ ఇలా చెయ్యకు అని. కాని అయినా శివన్ తన ప్రాణం ఇచ్చేస్తుంది. దాంతో మొత్తం రాజ్యం బాగైపోయింది. కాని వాళ్లు తమ లిటిల్ ప్రిన్సెస్ని పోగొట్టుకున్నారు. ఆ బాధను వాళ్ళింకా మర్చిపోలేకపోతున్నారు. శివన్ బాడీని తమ దగ్గరే పెట్టుకుంటారు. అప్పుడే వాళ్లు చూసి ఆశ్చర్యపోతారు. అక్కడున్న అందరూ ప్రిన్సెస్ కోసం ప్రే చేస్తున్నారు, ల్యాంటన్ వెలిగిస్తూ. పేరీకి కూడా చాలా ఇమోషనల్గా అనిపిస్తుంది. అంటారు, ప్లీజ్ హెవెన్, నాకు హెల్ప్ చేయండి, ప్రిన్సెస్ని వెనక్కి తీసుకొచ్చేయమని. బహుశా హెవెన్కి కూడా వాళ్ల మీద దయ కలిగింది. అందుకే వాళ్లు సీవాన్ సోల్ని వెనక్కి తీసుకొస్తారు. ఎంపరర్ సీబాన్ని చూసి చాలా సంతోషపోతారు. అంటారు, నీకోసం గోల్డెన్ క్రేడిల్ తెస్తానని. గట్టిగా అరుస్తూ అంటారు, ఫైనల్లీ పెన్ బాగైందని. అదే సీన్తో ఈ డ్రామాకి హ్యాపీ ఎండింగ్ వస్తుంది.